ఇక్కడ మేము డాట్ ట్రావెల్స్ ద్వారా కంబోడియా టూర్ వచ్చాము. అయితే ఇక్కడ ఈ డాట్ ట్రావెల్స్ వాళ్ళు మాకు మంచి 7 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చారు. అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఎంత పెద్దగా ఉందంటే చూపించడానికని మీకు ఇది వీడియో పెడుతున్నా. తర్వాత ఈ వీడియో కంటిన్యూయేషను ఒక జోక్ కూడా చెప్తా. దీనికి ఇదంతా కూడా డైనింగ్ హాల్. ఎంత పెద్దగా ఉంది చూడండి. అయితే దీంట్లో ఈ హాల్ చూసిన తర్వాత ఏంటంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. ఒకతను పార్టీకి వెళ్ళాడంట. ఏది రిసెప్షన్, ఎవరో పార్టీ ఇస్తుంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాడు, కొద్దిగా ఏజ్డ్ అన్నమాట, ఏజ్డ్ పర్సన్ అడిగాడట, ఏమని, నాకు ఇక్కడ బాబు వాటర్ ఎక్కడ ఉన్నాయని. అంటే అతను రిప్లై ఇచ్చాడంట, సార్ వాటర్ అయితే మీరు ఇలాగ పని చేయండి సార్, కొద్దిగా ముందుకెళ్తే మీకు చికెన్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం, అటు నుంచి రైట్కి మళ్ళండి. ఆ రైట్కి మళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత అక్కడ అన్ని నూడిల్స్ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇంకా కాస్త ముందుకు పోతే అక్కడ అన్ని పానీపూరి అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు నడిస్తే అక్కడ వాటర్ ఉంటుంది సార్. ఒక బొమ్మ నుంచి ఇట్లా నీళ్ళు మూతిలో నుంచి ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ నుంచి పడుతుంటాయి సార్. కానీ అది తాగారు సార్, అవి ఓన్లీ ఫౌంటైన్, అది దాంట్లో తాగకండి అని చెప్పాడట. ఆ తర్వాత మీరు ఆ ముందుకెళ్తే, ఇంకా కాస్త ముందుకెళ్తే అక్కడ వాటర్ ఉన్నాయి సార్ అంటే ఈ పొద్దురేపు అంత పెద్దగా ఉందన్నమాట. దీన్ని చెప్పడం లేదంటే అంత పెద్ద డైనింగ్ హాలు. ఐటమ్స్ కూడా ఒక 200 నుంచి 250 ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. అయితే అక్కడ ఏమైందంటే మీకు ఆపాను మధ్యలో. అతను అన్నాడంట, ఓల్డ్ ఏజ్ అతను, బాబు ఇన్ని చేసిన వాళ్ళు ఫంక్షన్ అరేంజ్ చేశారు, వాటర్ గురించి సుమారు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఒక 2 కిలోమీటర్లు పోవాలి, ఒక రిక్షా కూడా అరేంజ్ చేయాల్సింది బాబు నువ్వు వెళ్ళడానికి అని. అట్లాగా ఇది అంత పెద్దగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.